ద బాయ్స్ టైంలోని ఇన్విన్సిబుల్ సీజన్ 1 కూడా అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన తర్వాత సూపర్ హీరో జాన్ లోనే ఒక ట్రెండ్ సెట్టింగ్ థాట్ ప్రూకింగ్ లాంటి ఎలిమెంట్స్ అయితే మాత్రం యూనిక్ గా అనిపించింది చాలా మంది ఆడియన్స్ కి. సో సీజన్ 2 గురించి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేశారు అనమాట. కాకపోతే బాగా డిలే అయింది. ఎనీవే వచ్చిన తర్వాత దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. సో ఆ 2 పార్ట్స్ యొక్క సీజన్ 2 కంప్లీట్ అయిపోయింది. బట్ సీజన్ 1 చేసినంత సౌండ్ అయితే మాత్రం సీజన్ 2 పార్ట్ 1 అప్పుడే చేయలేదు. అంటే స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ అప్పుడు కూడా అంతగా క్రియేట్ అవ్వలేదు. సీజన్ 1 టైంలోని మీమ్స్ లోని చాలా వరకు ఆన్లైన్ లోని హడావిడి జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సీజన్ 2 లోని ఎక్స్పెక్ట్ చేసినంత యూనిక్ ఎలిమెంట్స్ ఆ స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వనట్టు వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ గా చాలా ఎలిమెంట్స్ తోటి అలా రన్ అవుతున్నట్టే ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే ఒక సీజన్ 1 మనకి ఒక యూనిక్ లెవెల్ స్టాండర్డ్స్ ని ఒక హై రేంజ్ ఇంటెన్షన్ ని బిల్డ్ చేసిన తర్వాత అప్కమింగ్ గా వచ్చే సీజన్ 2 లోని దానికి మించే లెవెల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒకవేళ సీజన్ 1 కి మ్యాచ్ చేయకపోయినా సరే ఒక నార్మల్ సీక్వల్ గా యాక్సెప్ట్ చేస్తాం కదా. సో ఇందులో అయితే మాత్రం సీజన్ 1 కన్నా ఎక్కువ థ్రెడ్స్ ని, ఎక్కువ ప్రాబ్లమ్స్ ని, ఎక్కువ ఇష్యూస్ ని చూపించడానికి ట్రై చేశారు. కాకపోతే అస్సలు అలాంటి ఆ సీజన్ 1 యూనిక్నెస్ గానీ ఆ హై ఇంటెన్సివ్ మూమెంట్స్ గానీ ఇందులో కంప్లీట్ గా మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని ఎపిసోడ్స్ అయితే బాగుంటాయి గైస్, కొన్ని ఎపిసోడ్స్ చూడడానికి సర్ప్రైజింగ్ గా కూడా అనిపిస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా నాకైతే ఫైనల్ ఎపిసోడ్ అయితే మాత్రం కొన్ని పార్ట్స్ వరకు, కొన్ని పోర్షన్స్ వరకు వావ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నప్పటికీ మళ్ళీ ఇంకా ఫైనల్కి వచ్చేసరికి అంటే కంప్లీట్ గా సీజన్ 2 ఎండ్ అయ్యే టైంకి మళ్ళీ అదే రొటీన్ ఫీలింగ్. ఆ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పూన్ ఫీడింగ్, ఫోర్స్డ్ ఎమోషన్స్ అనమాట. చాలా వరకు స్టోరీ టెల్లింగ్ లో మనం స్పూన్ ఫీడింగ్ ని యూస్ చేసి ఆడియన్స్ కి బాగా ఎక్కుద్ది. బట్ ఎమోషన్స్ లో కానీ ఎలివేషన్స్ లో కానీ ఎక్కువగా రుద్దితే ఖచ్చితంగా అది ఒక ఫోర్స్డ్ ఫీలింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ సిరీస్ అన్నాక క్యారెక్టర్ ఆర్క్ డెవలప్మెంట్స్ ని వాటిని ప్రోగ్రెస్ చేసే లాంటి ఎలిమెంట్స్ ఎక్కువగా చూపించాలి. కాకపోతే నార్మల్ గా చిన్న చిన్న క్యారెక్టర్స్ మధ్య కూడా నార్మల్ సీన్స్ లో కూడా ఆ డైలాగ్స్ ని మరీ డ్రామాటిక్ గా డిజైన్ చేయడం, మరీ ఫోర్స్డ్ ఎమోషన్స్ ని క్రియేట్ చేయడం, దానివల్ల కంప్లీట్ గా న్యాచురల్ అనే ఫీలింగ్ అనేది పోతుంది. దాంతో సీజన్ 1 లో క్రియేట్ చేసిన ఆ ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్స్ అన్ని మర్చిపోయేలాగా చేస్తుంది అనమాట. ఆ రేంజ్ ట్రెండ్ సెట్టింగ్ కాకుండా ఒక నార్మల్ ఎంగేజింగ్ సీక్వెల్ ఉన్నా పర్లేదు. కాకపోతే కొన్ని మిస్టేక్స్ అయితే మాత్రం చాలా వరకు ఆ డైలాగ్స్ రైటింగ్స్ లో కానీ దాన్ని మరీ ఓవర్ గా లాగడం కానీ, లైక్ రీసెంట్ టైమ్స్ లో మార్వెల్ ఫిల్మ్స్ కానీ సిరీస్ లో కానీ కొన్ని ఎమోషన్స్ చూపించడానికి మరీ ఫోర్స్డ్ టైప్ లోని స్పూన్ ఫీడింగ్ అనేది కనిపిస్తుంటది డైలాగ్స్ లోని, రైటింగ్స్ లో కానీ. ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా అలాంటిది కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా సూపర్ హీరో జానర్ లో ఒక ప్రాబ్లం అయింది. సో ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ సిరీస్ లో కూడా ఇలాంటి చూడడం ఆడియన్స్ కి డిసప్పాయింట్మెంట్ కలిగించే ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్స్ ని తీసుకుంటే సీజన్ 2 సీజన్ 3 లోని ఆ ట్రెండ్ సెట్టింగ్ యూనిక్ ఎలిమెంట్స్ అలా పెంచుకుంటూ పోయారు. ఇందులో కూడా కొద్దిగా ట్రై చేసినా బాగున్ను అనే ఫీల్ వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ యూజ్లెస్ అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఇంపార్టెంట్, బాగా యూజ్ అవుతుంది, మంచి యూనిక్ లాంటి ఫీలింగ్ కొద్దిగా బాగుంటాయి, మంచిగా డిజైన్ చేశారు అవి. ఈ ఇన్విన్సిబుల్ కామిక్స్ లో ఈ స్టోరీలోని చాలా స్టఫ్ ఉంది గైస్. ఆ మల్టీవర్సల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అందులో అయితే మాత్రం మార్వెల్, డీసీ దాన్ని కలిపే రేంజ్ స్టఫ్ అయితే మాత్రం ఒక జస్ట్ రిఫరెన్స్ లాగా స్మాల్ హింట్ లాగా కొన్ని సీన్స్ చూపించారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాంటి హై రేంజ్ మూమెంట్స్ అండ్ బిగ్గర్ థ్రెట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా అప్కమింగ్ సీజన్స్ లో వస్తుంది. ఈ స్టోరీలో మాత్రం ఎలాంటి లోటుపాట్లు లేదు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా చూపించాల్సిందే. కాకపోతే ఈ సీజన్ 2 లో మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్, మోస్ట్ ఆఫ్ ది పోర్షన్స్ అయితే మాత్రం ఏదో సేఫ్ గేమ్ గురించి డ్రాగ్ చేయాలని చెప్పి చేసినట్టు ఫీల్ వస్తుంది తప్ప అస్సలు న్యాచురల్ ఫీలింగ్ కానీ ఆ ట్రెండ్ సెట్టింగ్ యూనిక్నెస్ అనేది కంప్లీట్ గా పోయిన ఫీలింగ్ కలిగించింది. అలాంటివన్నీ కూడా మైనస్ పాయింట్స్ గా బాగా అనిపించాయి. ఫైనల్ గా ఈ సీజన్ 2 కి నేను ఇచ్చే రేటింగ్ 7.25/10. అంటే ఒక రేంజ్ మాస్టర్ పీస్ రేంజ్ అనేది సీజన్ 1. బట్ తర్వాత వచ్చేది ఇలా నార్మల్ గా అనిపించింది కాబట్టి ఆ రేంజ్ సౌండ్ అయితే ఆన్లైన్ లో కానీ ఎక్కడ కూడా అంతగా జరగట్లేదు. మరీ ముఖ్యంగా వీళ్ళు ఒక నార్మల్ టైం పాస్ లోనే సీక్వెల్ వస్తుందని ఆడియన్స్ ఫిక్స్ అయితే పర్లేదు, టైం పాస్ కన్నట్టు చూస్తారు. బట్ సీజన్ 1 తోటి ఒక లెవెల్ స్టాండర్డ్స్ ని క్రియేట్ చేసిన తర్వాత సీజన్ 2 మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసిన తర్వాత ఇలాంటివి చూస్తే కొద్దిగా ప్రాబ్లం గా అనిపిస్తాయి. ఎందుకంటే ప్రెసెంట్ సూపర్ హీరో జానర్ లో క్రియేట్ అవుతున్న ఫాటింగ్ ఎలిమెంట్స్ అనేవి ఇలాంటి యూనిక్ కంటెంట్ ఉన్న వాటిలో కూడా చూస్తున్నప్పుడు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది కదా. అందువల్లనే లేదు టైం పాస్ కంటెంట్ అనుకుంటే మనం అలానే చూస్తాం. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం, డిసప్పాయింట్మెంట్ ఉండదు. సో మొత్తానికి మీకైతే మాత్రం నా సీజన్ 2 రివ్యూ కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ ఇన్విన్సిబుల్ సీజన్ 2 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.